భారత రాజకీయ చరిత్రలో ఒక కలగా మిగిలిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు చివరికి 2023 సెప్టెంబర్లో వాస్తవంగా మారింది. 3 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. నారీ శక్తికి పార్లమెంటు సగౌరవంగా ప్రణమిల్లింది. స్వాతంత్రానంతర భారతదేశంలో మహిళలకు న్యాయం చేయాలని దశాబ్దాలుగా మొదలైన డిమాండ్కు ఆఖరుకు పరిష్కారం లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది 25 ఏళ్లకు పైగా ఆమోదానికి నోచుకోవడం లేదు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుని గతంలో పలుమార్లు ప్రవేశపెట్టినప్పటికీ పూర్తిస్థాయి మెజార్టీ మద్దతు లభించకపోవడంతో బిల్లు వీగిపోయింది. అయితే 2023లో నరేంద్ర మోదీ నేతృత్వంలో పరిస్థితి మారింది. పార్లమెంట్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినెట్ చారిత్రక ప్రకటన చేసింది. ఈ బిల్లు ప్రకారం లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో 1/3 సీట్లు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయబడతాయి. అంతేగాక 33% కోటాలో ఎస్సీలు, ఎస్టీలు, ఆంగ్లో ఇండియన్లకు సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదించింది. నారీశక్తి అధినియం పేరుతో ఈ బిల్లుని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. బుధవారం ఈ బిల్లుపై దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. సభలో అన్ని పార్టీల నేతలు మహిళల హక్కులకి మద్దతు పలికారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా చర్చలో పాల్గొని బిల్లుకు మద్దతు ప్రకటించారు. బంపర్ మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్ అధినియంకు లోక్సభ ఎంపీలు ఆమోదముద్ర వేశారు. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది సభ్యులుండగా బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు, వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి. 2 మజ్లిస్ ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకించారు. ఎంఐఎం చీఫ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మరో ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. కొత్త పార్లమెంట్లో పాస్ అయిన తొలి బిల్లుగా రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక బిల్లు మాత్రమే కాదు, కోట్లాది భారతీయ మహిళల ఆకాంక్షలకు లభించిన చారిత్రాత్మక గుర్తింపు. లోక్సభ తర్వాత బిల్లు రాజ్యసభకు తరలింది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 128వ రాజ్యాంగ సవరణ బిల్లుని రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. సభకు హాజరైన మొత్తం 214 మంది సభ్యులు పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతిచ్చారు. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించిన అనంతరం పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బిల్లు పాస్ అయినప్పటికీ దీని అమలుపై కొంత చర్చ జరిగింది. డీలిమిటేషన్ తర్వాత 2029 ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ కోటా అమలు కానుంది. అంటే జనాభా లెక్కలు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాతే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ఆధారంగానే పునర్విభజన చేసి 2029 జనరల్ ఎలక్షన్స్ నాటికి మహిళా రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని నిర్ణయించింది. 2026లో మహిళా రిజర్వేషన్ అమలుకి మరో ముఖ్యమైన అడుగు పడింది. ప్రధాని మోడీ లోక్సభ, రాజ్యసభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు లేఖ రాసి నారీ శక్తి వందన్ అధినియం త్వరిత అమలుకు మద్దతు కోరారు. ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో ఈ చట్ట సవరణ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత సవరణల ప్రకారం లోక్సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచి వాటిలో 273 సీట్లు మహిళలకు కేటాయించాలని ప్రణాళిక. 816 స్థానాల్లో 273 సీట్లు మహిళలకే రిజర్వ్ అవుతాయి. రాష్ట్రాల శాసనసభలకు సైతం ఇదే వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో మహిళా నేతలు చట్టసభల్లోకి వెళతారు. మహిళా రిజర్వేషన్ వారసత్వ రాజకీయాల్ని సవాల్ చేస్తుంది. ఇప్పటివరకు పురుషాధిపత్యం కొన్ని కుటుంబాలకే పరిమితమైన నియోజకవర్గాల్లో ఇకపై మహిళల గళం వినిపించే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కేవలం ఒక చట్టపరమైన విజయం మాత్రమే కాదు, ఇది భారతదేశం లింగ సమానత్వం వైపు వేసిన దృఢమైన అడుగు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్స్ని అమలు చేయాలి అన్నది 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. 2029 నాటికి దేశ రాజకీయ చిత్రం సమూలంగా మారి వేలాది మహిళా నేతలు పార్లమెంటు మరియు అసెంబ్లీ హాళ్లలో తమ గళం వినిపించే రోజు దగ్గర పడుతోంది.